హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు జీడిఎస్ శాలరీలు అయితే కొంత పెరిగాయండి. ఈ నవంబర్ నుంచి మనకు పెరిగిన శాలరీలు అయితే యాడ్ అయ్యి వచ్చాయి. అందుకే ఈరోజు బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ యొక్క శాలరీలు, వాళ్ళకు డిడక్షన్ అంటే కట్ అయ్యే వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుపుతానండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియో మీకు ఎటువంటి టైంలో అయినా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మనము మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే బీపీఎంకి బేసిక్ పే కింద 12,000 శాలరీ ఉంటుందండి. ఇంతవరకు మనకు 50% డిఏ కాబట్టి 12,000లో సగము 6,000 అనేది డిఏ వస్తుంది. మనకు రీసెంట్గా 3% డిఏ పెంచడం వల్ల మనకు 360 రూపీస్ అయితే బీపీఎంకు యాడ్ అవుతుందండి. అంతేకాకుండా మనకు ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ కింద 250 నుంచి 500 వరకు ఆ బీఓను బట్టి మనకు చెల్లిస్తారు. కాబట్టి ఇక్కడ ఈ బీఓకి 250 రూపీస్ అనేది చెల్లిస్తున్నారు. నెక్స్ట్ డిఏ అరియర్స్ 1,440 రూపాయలు. ఇవి మనకు పెరిగిన డిఏ 3 మంత్స్ కలిపి ఒకటేసారి రిలీజ్ చేశారండి. అది నవంబర్ మంత్లోనే మనకు యాడ్ అయిపోయింది. అంటే ఇప్పుడు కాకుండా ఇంతకు ముందే యాడ్ అయింది. అందుకే మనకు మైనస్లో మళ్ళీ అరియర్స్ కింద 1,440 చూపిస్తుంది. కాబట్టి ఆ 1,440 మైనస్ 1,440 అంటే అవి ముందే చెల్లించినారని అర్థము. నెక్స్ట్ మనకు డిడక్షన్లో చూసుకున్నట్లయితే ఎస్డిబిఎస్ కంట్రిబ్యూషన్ అంటే మనకు రిటైర్ అయినాక ఈ అమౌంట్ అనేది మొత్తంగా అందుతుందండి. దీని గురించి నేను మీకు డిడక్షన్ గురించి అన్నీ కూడా నీట్గా ఒక వీడియో చేస్తాను. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని కట్ చేస్తున్నాను. నెక్స్ట్ పోస్టర్ రిలీఫ్ ఫండ్ కింద 30 రూపీస్, ఈడీజీఐస్ 2 కింద మనకు 50 రూపీస్ కట్ అవుతుంది. నెక్స్ట్ అవుట్ ఆఫ్ అకౌంట్ అంటే యూనియన్స్కి అని మనకు కట్ అవుతాయండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యూనియన్లో ఉంటారు. ఇది ఏఐజీడిఎస్ అని, ఎన్యూజీడిఎస్ అని చాలా యూనియన్స్ ఉంటాయి. ఇతను తీసుకున్న సబ్స్క్రిప్షన్ కింద ఉంటుంది ఏఐజీడిఎస్యు. ఈ యూనియన్కి అతనికి మంత్కి 30 రూపీస్ అనేది కట్ అవుతుంది. ఈ విధంగా మొత్తము టేక్ హోమ్ పే కింద ఇతనికి 18,200 అనేది చేతికి అందుతుంది. నెక్స్ట్ బీపీఎంలోనే ఇంకొక కేటగిరీ మనం చూద్దామండి. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు వివరిస్తాను. ఫస్ట్ నేను చెప్పినట్లుగానే బేసిక్ పే 12,000. నెక్స్ట్ డియర్నెస్ అలవెన్స్ అంటే డిఏ మనకు 6,360 రూపాయలు. నెక్స్ట్ ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ ఇక్కడ చూడండి, ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ కింద 500 రూపీస్ అనేది అందిస్తున్నారు. అంటే ఒక బీఓకు తేడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కంబైన్ డ్యూటీ అలవెన్స్ ఇది మెయిన్. దీని గురించే ఇంకొక బీపీఎం యొక్క నేను శాలరీ స్లిప్ అనేది మీకు వివరిస్తున్నాను. 1,170 రూపాయలు ఎందుకు వీరికి కంబైన్ డ్యూటీ అలవెన్స్ కింద అందిస్తున్నారంటే ఇతనికి ఏ బీపీఎం అంటే లెటర్స్ పంచే డెలివరీ మాత్రము బీపీఎంకి అటాచ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆఫీస్ అంటే కంబైన్ డ్యూటీ అలవెన్స్ కింద ఇతనికి 1,170 రూపాయలు అనేది అందిస్తారు. అంటే ఏ బీపీఎం మనకు మెయిల్ క్యారియర్ మాత్రమే ఉంటారు. అంటే బ్యాగ్ తీసుకొని పోవడం తీసుకురావడం మాత్రమే ఈ బీఓకు ఉంది. కానీ లెటర్ డెలివరీ అనేది ఏ బీపీఎంకు లేనందువల్ల లెటర్ డెలివరీ అనేది బీపీఎంకి అటాచ్ చేస్తారనమాట. ఈ బీపీఎంకి అటాచ్ చేయడం వల్ల వీరికి ఎక్స్ట్రాగా 1,170 రూపాయలు అనేది వీరికి అందజేస్తారనమాట. ఈ విధంగా ఒక బీపీఎంకు ఇంకొక బీపీఎంకు కొద్దిగా వేరియేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇతనికి ట్యాక్స్ కింద 200 కట్ అయింది. ఇంతకుముందు మనం బీపీఎం చూసినట్లయితే ట్యాక్స్ కట్ అవ్వలేదు. ఇక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద 200 కట్ అయింది. అంటే ఒకరికి వేరియేషన్ అనేది కొంత ఉందని మనం దీని పరంగా చెప్పవచ్చు అనమాట, ఓకేనా. ఇతను టేక్ హోమ్ పే కింద 19,450 రూపాయలు అనేది ఇతనికి అందుతుంది, ఓకేనా. ఈ విధంగా బీపీఎం యొక్క పే స్లిప్ అనేది మనం నవంబర్ ఈ రీసెంట్ మంత్దే మనం తీసుకున్నామండి. నవంబర్ 2024లోదే పెరిగిన డిఏని కలుపుకొని మనకు ఈ విధంగా బీపీఎంకి అయితే శాలరీ చేతికి అందుతుంది, ఓకేనా. నెక్స్ట్ మనం ఏబీపీఎం అండ్ డాక్ సేవక్ మీరు ఇక్కడ గమనించాలి. ఏబీపీఎంకి డాక్ సేవక్కి ఒకే శాలరీ అందుతుంది, ఎటువంటి వేరియేషన్ లేదండి. కాబట్టి ఏబీపీఎం డాక్ సేవక్ యొక్క శాలరీ స్లిప్ ఒకటే చెప్తున్నాను. ఫస్ట్ వీరికి బేసిక్ పే కింద 10,000 అందుతుంది. ఇక్కడ 10,300 ఉంది కదా. ఒక 1 ఇయర్ అయిపోయినాక 1 ఇయర్ సర్వీస్ అయితే మనకు 300 అనేది ఏబీపీఎంకి, 360 రూపీస్ అనేది బీపీఎంకి అందుతుందండి. అది మీరు గుర్తుంచుకోవాలి. ప్రతి 1 ఇయర్కి అంటే జనవరి టు జనవరి మనకు క్యాలిక్యులేట్ చేస్తారు. ఫైనాన్షియల్ ఇయర్ కాదు, జనవరి టు జనవరికి మనకు పెరిగిన అమౌంట్ అనేది మన పే స్లిప్లో కలుస్తుంది అనమాట. అందుకే మీకు ఈ శాలరీ స్లిప్ అనేది మీకు అర్థం అవ్వడానికి నేను
ఎంచుకున్నాను. ఇతనికి 1 ఇయర్ అయింది కాబట్టి 10,300 బేసిక్ పేని అనుసరించే మనకు డిఏ అనేది పెరుగుతుంది. ఓకేనా. డిఏ 53%. ఇతనికి 5,459 రూపాయలు అయితే డిఏ కింద అందిందనమాట. నెక్స్ట్ సైకిల్ అలవెన్స్ కింద 180 రూపీస్ ఇస్తారండి. ఒక్కొక్క ఏబిపిఎంకి ఒక్కొక్కలా ఉంటుంది. ఇతనికి 180 రూపీస్ అందిస్తారు. నెక్స్ట్ ఫిక్స్డ్ స్టేషనరీ ఛార్జెస్ ఇది 25 రూపీస్, ఎవరికైనా 25 రూపీసే ఉంటుంది. నెక్స్ట్ డిఏ అరియర్స్, వీరికి పెరిగిన 3% డిఏ పెరిగిన 3 మంత్స్ది కలిపి ఈ మంత్లో పే చేశారు కాబట్టి మనకు మైనస్ కింద 2 సార్లు చూపిస్తుంది. 1236 మైనస్ 1236. కాబట్టి ఇతనికి మొత్తంగా 15,964 అయితే ఇతనికి టోటల్ అందాయి. దీంట్లో మనకు డిడక్షన్స్ ఇంతకుముందు చెప్పినట్టే ఎస్డిబిఎస్ కంట్రిబ్యూషన్ అయితేనేమి, పోస్టల్ రిలీఫ్ ఫండ్ అయితేనేమి, ఈడీజీఎస్ కింద మొత్తం కలిపి 380 రూపీస్ అయితే ఇతనికి డిడక్షన్ అయింది. నెక్స్ట్ ఇతను చూడండి, ఇతని యూనియన్ వేరు, ఎన్యూజీడిఎస్ అంటే చాలా యూనియన్స్ ఉంటాయండి. వాటిలో ఏఐజీడిఎస్, ఎన్యూజీడిఎస్ అనేది ఫేమస్. దాదాపు ఈ రెండిట్లోనే ఎక్కువ మంది సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఇందనక మనం చూసినట్లయితే ఏఐజీడిఎస్లో సబ్స్క్రిప్షన్ ఉంది బీపీఎంకి. ఇప్పుడు ఈ ఏబిపిఎంకి ఎన్యూజీడిఎస్లో సబ్స్క్రిప్షన్ ఉంది. అంటే బీపీఎంలో కూడా ఎన్యూజీడిఎస్లో తీసుకోవచ్చు. ఎవరైనా ఏ యూనియన్లో అయినా చేరవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైనా ఒక యూనియన్లో మాత్రమే చేరి ఉండాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇతను టేక్ హోమ్ పే అంటే అతని చేతికి అందింది 15,564 రూపాయలు. ఈ విధంగా బీపీఎం, ఏబిపిఎం యొక్క శాలరీస్ అనేది ఇలా ఉంటాయి. మనకు రాబోయే కాలంలో ఇంకా ఇలా శాలరీలు అయితే ఎక్కువ పెరిగేదానికి స్కోప్ ఉంది. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మంచి వీడియోలు అనేది నేను అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.